హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక చిన్న గ్రామం. రాత్రి మద్యం తాగి వస్తున్న ఒకడు ఒక జంటను చూస్తాడు. అది అక్రమ సంబంధమని ఊహించి గాసిప్ స్టార్ట్ చేస్తాడు. అదే అవిహితం మూవీ స్టోరీ. ఇక ఈ స్టోరీని ఫుల్ డీటెయిల్ గా చూద్దాం. మూవీ సెట్టింగ్ కాసరగోడ్ జిల్లాలోని రవణేశ్వరం అనే చిన్న గ్రామంలో స్టార్ట్ అవుతుంది. ఇక ఇందులో మెయిన్ క్యారెక్టర్ ప్రకాశన్ ఒక లోకల్ లోఫర్ అని చెప్పాలి. మద్యం తాగి రోజు ఊర్లో తిరుగుతూ ఉంటాడు. ఒక రాత్రి ఫ్రెండ్స్ తో తాగి ఇంటికి వెళ్తూ ఉండగా మాధవన్ ఇంటి వెనకాల ఒక యువకుడు వినోద్ మరియు ఒక యూత్ని చూస్తాడు. వాళ్ళు హక్ చేసుకుంటూ ఉంటారు. కానీ చీకట్లో అమ్మాయి ముఖం స్పష్టంగా కనిపించదు. ప్రకాశన్ అనుకుంటాడు ఇది అక్రమ సంబంధం అని. తర్వాత రోజు ఈ విషయాన్ని తన ఫ్రెండ్ వేణుకి చెప్తాడు. వేణు ఒక టైలర్. మాధవన్ ఫ్యామిలీకి క్లోజ్ అని చెప్పాలి. వేణు కూడా తనంతట తాను వెళ్లి చూస్తాడు. మళ్ళీ అదే జంట కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ అనుమానం ఆ అమ్మాయి నిర్మల అని. తను మాధవన్ కోడలు, ముకుందన్ భార్య అని అనుకుంటారు. మాధవన్ ఒక కార్పెంటర్, వేరే ఊరిలో టెంపుల్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఇక ఇద్దరు మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయం మాధవన్ చిన్న కొడుకు మురళికి చెప్పాలి అని. మురళి షాక్ అయ్యి తన తండ్రి మాధవన్ కి చెప్తాడు. మాధవన్ అడుగుతాడు సరిగ్గా చెక్ చేయండి అని. వాళ్ళు నిర్మలని ఫాలో చేస్తారు. ఆమె వినోద్తో మాట్లాడుతుంది చూస్తారు. ఇప్పుడు కన్ఫర్మ్ అనుకొని మాధవన్ తన పెద్ద కొడుకు ముకుందన్కి చెప్తాడు. ముకుందన్ బ్రోకెన్ హార్ట్ అయి ఇంటికి వెళ్తాడు. కానీ నిర్మలతో సాధారణంగా ఉంటాడు. ఇక ఇప్పుడు సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. నిర్మల నిజంగా వినోద్తో ఎఫ్ఐఆర్ లో ఉందా, ఏం జరుగుతుంది అని మైండ్ లో డౌట్ వస్తూ ఉంటాయి. ముకుందన్, మురళి, వేణు, ప్రకాశన్ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. రాత్రి వినోద్ నిర్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అని. గ్రామంలో గాసిప్ స్ప్రెడ్ అవుతుంది. అందరూ డ్రామా చూడాలని ఎదురు చూస్తారు. ఇందులో బ్లాక్ కామెడీ సీన్స్ ఫుల్ గా ఉంటాయి. వాళ్ళు ప్లాన్ చేస్తున్నప్పుడు నవ్వులు పేలుతాయనే చెప్పాలి. కానీ అండర్లయింగ్ సెటైర్ వచ్చేసి మోరల్ పోలీసింగ్ మీద. కానీ ఇక్కడ కన్ఫ్యూజింగ్ సీన్స్ ఈజీగా చెప్పొచ్చు. అసలు ఆ అమ్మాయి నిర్మల కాదు, ప్రకాశం చూసింది చీకట్లో. వాళ్ళు అనుమానంతో మాత్రమే జంప్ చేసి కంక్లూడ్ చేస్తారు. నిర్మల వినోద్తో మాట్లాడింది కూడా ఫ్రెండ్లీగా మాత్రమే. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇక క్లైమాక్స్ లో ఫుల్ గా డీటెయిల్ గా అసలు ఏం జరిగిందనేది రివీల్ అవుతుంది. వాళ్ళు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తారు. కానీ అసలు సత్యం బయటపడుతుంది. ఆ జంటలో అమ్మాయి వేరే ఎవరో, నిర్మల ఇన్నోసెంట్. ఆ సంఘటన ఎందుకు జరిగిందో ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. గ్రామంలోని హిపోక్రసీ అలాగే గాసిప్స్ ఎలా లైఫ్ ని డిస్ట్రాయ్ చేస్తాయో చూపిస్తుంది. మగవాళ్ళు తమ తప్పు తెలుసుకుంటారు. ఇక ఎండింగ్ వచ్చేసి సెటైరికల్ గా థాట్ ప్రొవోకింగ్ గా ఎండ్ అవుతుందని చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్ అవిహితం మూవీ యొక్క ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఇది నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.